ఆదాయ పన్ను చెల్లించే వారికి ఒక ముఖ్యమైన విషయం 2024-25 అసెస్మెంట్ ఇయర్ ఆదాయ పన్ను రిటర్న్ ఫామ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ ఇయర్ ఫామ్స్లో మీరు తెలుసుకోవాల్సిన కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలకు కొత్త సీజన్ ఈసారి ముందుగానే స్టార్ట్ అయింది. ఆదాయ పన్ను శాఖ ITR1, ITR4 ఫామ్స్ని విడుదల చేసింది. సాధారణంగా ఈ ఫామ్లు ఆర్థిక సంవత్సరం చివరి నెలలు అంటే ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలవుతాయి. అయితే ఈసారి 2-3 నెలలు ముందుగానే విడుదల చేశారు. పన్ను చెల్లింపుదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి అంటే 2024-25 అసెస్మెంట్ ఇయర్ జూలై 31 నాటికి ITR ఫైలింగ్ను చేయాలి. ముందుగా ITR1 గురించి తెలుసుకుందాం. దీనికి సహజ ఫామ్ అని కూడా అంటారు. వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయల వరకు ఉండే పన్ను చెల్లింపుదారుల కోసం ఈ ఫామ్. జీతం, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, వ్యవసాయ ఆదాయం 5,000 రూపాయల వరకు ఇతర వనరుల నుండి ఆదాయాన్ని పొందేవారికి ఈ ఫామ్ వర్తిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ విధానంగా మార్చారు. అంటే మీరు మినహాయింపులు, తగ్గింపులతో ఉండే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే దానికి వీలుగా కొత్త పన్ను విధానాన్ని నిలిపివేయడానికి మీరు అవును అన్న ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పన్ను విధానంలో 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను లేదు. ఫామ్లోని పార్ట్ సిలో మినహాయింపుల కోసం ఒక కాలం ఉంటుంది. సాయుధ దళాలలో పనిచేస్తున్న యువతకు ప్రత్యేకంగా అగ్నివీర్ కార్ప్స్ ఫండ్లో పనిచేసే వారికి సెక్షన్ 80 CCH కింద మినహాయింపుల కోసం సపరేట్ సెక్షన్ ఉంది. అగ్నివీర్ కార్ప్స్ ఫండ్కు ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. ఇక ఫామ్లోని పార్ట్ ఈ అనే భాగం కూడా ఉంది. ఇక్కడ మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన అన్ని బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలి. అలాగే ఆ అకౌంట్ సేవింగ్స్కు సంబంధించిందా లేక కరెంట్ అకౌంటా అన్నది కూడా చెప్పాలి. ఇప్పుడు ITR4 ఫామ్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని సుగమ్ అని అంటారు. ఈ ఫామ్ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు, అవిభక్త హిందూ కుటుంబాలు, LLPలు ఫిల్ చేయాలి. వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే మొత్తం ఆదాయం 50 లక్షల రూపాయల లోపు ఉన్నవారిని ఇందులో మినహాయించవచ్చు. ITR4 ఫామ్ని ఫైల్ చేసే పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి, కొత్త పన్ను విధానాన్ని నిలిపివేయడానికి ఫామ్ 10IEAని ఫిల్ చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పాత పన్ను విధానాన్ని కోరుకుంటే మీ ITRను గడువు తేదీ నాటికి దాఖలు చేయాలి. అంటే ఆ తేదీ జూలై 31. ఇక ఈ తేదీ లోపు మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే ITR దాఖలు చేసేటప్పుడు మీరు కొత్త పన్ను విధానంతోనే వెళ్లే అవకాశం ఉంటుంది. ITR4లో నగదు లావాదేవీలు 5% లేదా అంతకంటే తక్కువ ఉండాలన్న షరతుతో సెక్షన్ 44ADలో వ్యాపార టర్నోవర్ పరిమితిని 3 కోట్లకు పెంచారు. అలాగే సెక్షన్ 44ADAలో నగదు లావాదేవీలు 5% లేదా అంతకంటే తక్కువ ఉంటే నిపుణులకు ఈ పరిమితిని 50 లక్షల నుండి 75 లక్షల రూపాయలకు పెంచారు. రెండిటిలోనూ నగదులో రసీదులు అన్న కొత్త కాలం యాడ్ చేశారు. ఇక్కడ పన్ను చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో ఎంత, ఎక్కడ క్యాష్ అందుకున్నారో చెప్పాలి. ఇంతకుముందు 2 మోడ్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈసారి క్యాష్ మోడ్ని యాడ్ చేశారు. ఇప్పుడు టర్నోవర్ను 3 భాగాలుగా తెలపాలి. ITR ఫామ్ను ముందుగా విడుదల చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు కొత్త మార్పుల్ని అర్థం చేసుకోవడానికి, వాటికి రెడీ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల వారు సకాలంలో రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. ఇక మీ ట్రాన్సాక్షన్స్ అన్నిటి సమాచారం అంటే మీ పాన్ కార్డ్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ మొదలైన వాటి ద్వారా ఆదాయ పన్ను శాఖకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏదైనా ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి వార్షిక సమాచార ప్రకటన AISలో మీ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని గురించి చెక్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను శాఖకు మీ ఆదాయం గురించి సరైన ఇన్ఫర్మేషన్ అందించడం చాలా అవసరం. లేకపోతే మీరు నోటీసులు అందుకోవాల్సి రావచ్చు.